ప్రజలను నమ్మించి మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చంద్రబాబు మాటల్లో పరోక్షంగా చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు ఆశ చూపి అధికారంలోకి వచ్చాక నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసగించడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇష్టానుసారం హామీలు ఇవ్వడం, ప్రజలను వంచడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ భృతి ఎక్కడని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, లేకుంటే ప్రజల తరపున పోరాటం సాగించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు అనేక సందర్భాల్లో, అనేక ప్రకటనల్లో, అనేక సమావేశాల్లో మీరు గత ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నటువంటిది, అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను నమ్మించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి అనేక సుందరమైనటువంటి ఆరోపణలు ఆ రోజు మా ప్రభుత్వం మీద చేసినటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మీ ప్రభుత్వంలో ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 9 మాసాలు పూర్తయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు? సంపద సృష్టి, ఏమి సంపద సృష్టి? ఈరోజు బ్రాందీ షాపుల్ని పెట్టిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీల్లేదు, రేట్లు పెంచి అమ్మడానికి వీల్లేదు అని చెప్పినటువంటి మీరు, మీ మంత్రులు ఈరోజు చేస్తున్నది ఏమిటి? ప్రతి గ్రామంలో కూడా 4-5 బెల్ట్ షాపులు, ప్రతి బాటిల్ దగ్గర కూడా 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్మినటువంటి సొమ్ముని మీ నాయకులకు కొంత, డిపార్ట్మెంట్కి కొంత, ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఏం చేస్తూ ఉన్నారు? మీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతనం ఉండే పరిస్థితి లేదు. ప్రజలు కూడా గ్రామాల్లో అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మోసపోయాము. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఈ సూపర్ 6 హామీల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన తర్వాత అనేక రకాలుగా మనం మోసపోయాము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనించారు. మిమ్మల్ని త్వరలోనే ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ధైర్యంగా ఆ రోజు మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి కూడా అందరం కూడా గడప గడపకు వెళ్ళి గడప తలుపు తట్టి అక్కచెల్లెమ్మల్ని ఆప్యాయంగా పలకరించి పొందినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ పుస్తకం రూపంలో ఏ సంవత్సరం ఎంత వచ్చింది ఆ కుటుంబానికి ధైర్యంగా చెప్తాం. ఈరోజు మీ నాయకులు కానీ మీరు కానీ ఆ రోజు మేము గడప గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చాము, ఈ పథకం మీకు అందిందా అని ధైర్యంగా మీరు ఇంటింటికి వెళ్ళి అడగగలరా అని చెప్పి అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజల గురించి నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల మంచిని కోరేది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ సూపర్ 6 హామీల్ని మీరు అమలు చేయాలని చెప్పి గట్టిగానే ఈరోజు ప్రజల తరఫున మేము మాట్లాడుతాము.